ప్రభువునందు ప్రియులారా, ఈ సమయమందు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడానికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. సర్వోన్నతుడా, జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు మీ మాటలు ధ్యానించడానికి మీరిచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడండి, మమ్మలను బలపరచండి. నీ దాసునైన నన్ను అభిషేకించి, మీ వాక్కు చేత, నీ ఆత్మ చేత దర్శించి, నా కొరకు, మీ బిడ్డల కొరకు అవసరమైన మాటలు వినిపింపజేయమని మేము ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రతి ఒక్కరితో మాట్లాడమని యేసు దివ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు ప్రపంచంలో మనం ఉన్నటువంటి జీవితం, మనం జీవిస్తున్నటువంటి జీవితం చాలా వేగతరమైనటువంటి జీవితం. సమయం చాలా తక్కువగా ఉండేటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం. ఎన్నో సవాళ్ళు, ఎన్నో సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఈ సమస్యలన్నిటిలో కూడా మనము బలహీనులముగా మిగిలిపోతూ ఉంటాం. అంతేకాకుండా ఈ లోకంలో ఉన్నటువంటి శోధనలు మనల్ని ఎదుర్కొంటున్నప్పుడు ఆ శోధనలను జయించలేని పరిస్థితుల్లో మనం మిగిలిపోతూ ఉంటాం. అయితే దేవుడు మన కొరకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన శక్తి చేత మనలను బలపరిచి ఆయన కార్యమును మన జీవితాల్లో జరిగిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏడబ్ల్యూ టోజర్ అనేటువంటి దైవజనుడు అంటాడు, ద హోలీ స్పిరిట్ నెవర్ ఎంటర్స్ అ మ్యాన్ అండ్ దెన్ లెట్స్ హిమ్ లివ్ లైక్ ద వరల్డ్, యూ కెన్ బి షూర్ ఆఫ్ దట్ అంటాడు. అంటే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలోనికి ప్రవేశించినప్పుడు ఆ వ్యక్తి మునుపటి వలె కాకుండా ఆ మార్పు చెందినటువంటి శక్తిమంతులుగా జీవించడానికి పరిశుద్ధాత్ముడు మనలను శక్తిమంతులుగా చేస్తాడని ఏడబ్ల్యూ టోజర్ అనేటువంటి దైవజనుడు అంటాడు. జకర్యా గ్రంథంలో 4వ అధ్యాయంలో జెరుబ్బాబెలుతో దేవుడు చెప్తున్నటువంటి మాట ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. 4వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనంలో, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతన ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. జెరుబ్బాబెలు ముందు ఒక గొప్ప కార్యం ఉంది. అది చేయలేనటువంటి బలహీనతలో ఉన్నప్పుడు దేవుడు తన ప్రవక్త అయినటువంటి జకర్యా ద్వారా పలికించిన ఈ మాటలు శక్తి చేత బలం చేత కాదు గాని నా ఆత్మ ద్వారా ఈ కార్యాన్ని నేను జరిగిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. జకర్యా గ్రంథం గురించి మనం కొద్ది మాటలు ధ్యానం చేసుకోవాలంటే, జకర్యా అనేటువంటి మాటకు యెహోవా జ్ఞాపకము చేసుకొనును అని అర్థం. ఈ పేరు నిజంగా సార్థకమైనదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేవుని యొక్క ప్రజలు 70 సంవత్సరాల ఆహ్, చెరలో ఉన్నప్పుడు బబులోను దేశంలో దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని వారిని మరలా తమ యొక్క దేశానికి తీసుకొని వచ్చి ఆయన వాగ్దానం చేసినటువంటి ఆ స్వాస్థ్యాన్ని వారికి మరలా తిరిగి అప్పగించినటువంటి దినాల్లో జకర్యా భక్తుడు ప్రవచించాడు. ఆయన తన యొక్క పరిచర్యను క్రీస్తు పూర్వం 520వ సంవత్సరంలో హగ్గయి పరిచర్య చేసిన కొంతకాలానికి ప్రారంభించినట్లుగా చరిత్రకారులు చెప్తా ఉంటారు. జకర్యా భక్తుడు ఈ యొక్క దర్శనాలను పొందుకున్నప్పుడు యవనస్తుడు అన్నమాట మనము జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనంలో మనకు కనిపిస్తా ఉంది. ఏ సందర్భంలో ఈ యొక్క ప్రవచనాలు జకర్యాకు అనుగ్రహించబడ్డాయి, ఈ దర్శనాలు అనుగ్రహించబడ్డాయి అని మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు లేదా యోధా ప్రజలు బబులోను బానిసత్వం నుంచి తిరిగి సైరస్ రాజు ద్వారా పంపించబడినప్పుడు వారి యొక్క దేశానికి వెళ్ళి వారి పట్టణాలు కట్టుకోవాలి, తమ ఇళ్లను కట్టుకోవాలి, తమ యొక్క మందిరాన్ని కట్టుకోవాలని సైరస్ వారికి పర్మిషన్ ఇచ్చి పంపించినప్పుడు తిరిగి వచ్చారు. వారు వచ్చినప్పుడు దాదాపుగా వచ్చిన తర్వాత 20 సంవత్సరాలు గతించిపోయినాయి గానీ వారు వచ్చిన పని మాత్రం పూర్తి చేయలేకపోయారు. అదేంటంటే దేవుని మందిరాన్ని కట్టడం అనే దాన్ని పూర్తి చేయలేకపోయారు. దాని యొక్క పునాదులైతే వేశారు గానీ ఆ పునాదులు చాలా చిన్నగా ఉన్నాయి. ఆ పునాదులు ఆ చిన్న మందిరాన్ని కూడా కట్టలేనటువంటి దీనస్థితిలో వారు మిగిలిపోయినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. ఎంత చిన్న పునాదులంటే అప్పట్లో ఉన్నటువంటి పురాతన మందిరమైనటువంటి సొలొమోను మందిరాన్ని చూసినటువంటి వృద్ధులు చాలా బాధపడ్డారని ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం. మునుపటి మందిరమును చూచిన యాజకులలోను, లేవీయుల్లోను, కుటుంబ ప్రధానుల్లోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దంతో ఏడ్చిరి. ఎందుకు ఏడ్చారు అంటే, అయ్యో ఒకప్పుడు ఎంత గొప్ప మందిరం ఉండేది, ఇప్పుడు అంత గొప్ప మందిరం మనం కట్టలేకపోతున్నాం అనేటువంటి విచారాన్ని వారు వ్యక్తం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఆ మందిరాన్ని కూడా కట్టలేనటువంటి స్థితిలో వారు ఉంటున్నట్లుగా మనం చూస్తాం. అయితే ప్రియులారా, ఈ మందిరాన్ని కట్టడానికి ప్రాముఖ్యంగా యాజకుడైనటువంటి యెహోషువ మనకు కనిపిస్తాడు. అదేవిధంగా
జెరుబ్బాబేలు అనేటువంటి ఒక వ్యక్తి కూడా మనకు కనిపిస్తాడు. ఎవరు ఈ జెరుబ్బాబేలు అంటే, ఇంతకుముందు ఆ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి యూదుడైనటువంటి రాజు యెహోయాకీను యొక్క కుమారుడు. ఇతడు బబులోనులో జన్మించాడు. అందుకే జెరుబ్బాబేలు అని పెట్టారు. అంటే జెరుబ్బాబేలు అంటే బబులోను వాడు, బబులోను కుమారుడు, బబులోనులో పుట్టినవాడు అన్నట్లుగా అర్థాలొస్తాయి. కనుక బబులోనులో పుట్టినవాడు కాబట్టి జెరుబ్బాబేలు అని పేరు పెట్టారు. ఆ జెరుబ్బాబేలును గవర్నర్‌గా ఈ ప్రాంతానికి తిరిగి సైరస్ పంపించాడు తన యొక్క మందిరాన్ని కట్టుకోవాలని. కానీ జెరుబ్బాబేలు ఆ కార్యాన్ని సంపూర్తి చేయలేనటువంటి స్థితిలో ఉన్నాడు. చాలా గొప్ప భారంగా ఉంది. ప్రత్యేకించి ఫస్ట్‌లో పునాదులైతే వేశారు గానీ, వారికున్నటువంటి సమస్య, ప్రాముఖ్యమైన సమస్య ఏంటంటే శత్రువులు దాన్ని కట్టనివ్వడం లేదు. వాస్తవానికి రాజుకు వారు ఉత్తరం రాశారు. ఎందుకు ఈ మందిరాన్ని కట్టనిస్తున్నారని. అప్పుడు రాజు మరలా తిరిగి వీళ్ళకి పర్మిషన్ ఇచ్చిన అదే రాజు అంటాడు, ఈ మందిరాన్ని మీరు కట్టొద్దు అంటాడు. అలాగా ప్రజల్లో నిర్లిప్తత, నిరుత్సాహం, నిరాశ ఏర్పడిపోయి ఇంకా మందిరాన్ని గురించి పట్టించుకోవడం మానుకొని మన వల్ల కాదులని కూర్చున్నారు. జెరుబ్బాబెలు గవర్నర్‌గా ఉండి కూడా దేవుని పనిని కొనసాగించలేనటువంటి నిరాశలో, నిస్పృహలో మిగిలిపోయాడు. అందుకే అతనిని బలపరచడానికి దేవుడు జెకర్యాకు ఒక దర్శనాన్ని ఇస్తా ఉన్నాడు. ఆ దర్శనము చూసినటువంటి జెకర్యా ఆ దర్శనము చూసి ఆ తర్వాత ఒక స్వరాన్ని వింటాడు. ఆ స్వరంలో దేవుడు చెప్తాడు, జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును అని దేవుడు పలికినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, చాలాసార్లు మన జీవితాల్లో మన స్వశక్తి చేత మనం చేయలేని వాటిని దేవుని ఆత్మ చేత ఆయన జరిగిస్తాడు అన్న సంగతి జెరుబ్బాబేలుకు చెప్తూ ఉన్నాడు. ఈ రోజున మనకు కూడా చెప్తా ఉన్నాడు. మన ఆధ్యాత్మిక జీవితాల్లో కానీ, మన దైనందిన జీవితాల్లో కానీ, మన యొక్క పరిస్థితులన్నిటిలో కూడా, మన పరిచర్యలో కానీ మన శక్తి చాలనప్పుడు దేవుని ఆత్మ కార్యము మాత్రమే మనకు సహాయపడుతుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వారు కూడా ఆయన చెప్పినటువంటి మాట తన శిష్యులతో అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అప్పుడు మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని యేసు ప్రభు వారు ఆయన శిష్యులతో చెప్పిన మాట మనం చూస్తాం. ఆయన ఆత్మ వచ్చినప్పుడు మనము శక్తివంతులం అవుతాము అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. మనము చాలా సార్లు శక్తిహీనులుగా మిగిలిపోతా ఉంటాం. ఎందుకు అంటే దేవుని ఆత్మ నడిపింపు మనలో ఉండకపోవటం చేత. చార్ల్స్ స్పర్జన్ అనేటువంటి దైవజనుడు అంటాడు, వితౌట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వీ కెన్ డూ నథింగ్. దేవుని ఆత్మ లేకుండా మనం ఏమీ చేయలేము అంటాడు. ఇంకా ఏమంటాడంటే, వీఆర్ యాజ్ షిప్స్ వితౌట్ విండ్, బ్రాంచెస్ వితౌట్ సాప్ అండ్ కోల్స్ వితౌట్ ఫైర్ అంటాడు. అంటే గాలి లేకుండా వాడ ఏ విధంగా ముందుకు కొనసాగదు అంటే, ఈ రోజుల్లో వాళ్ళైతే ఇంజిన్తో నడుస్తూ ఉంటాయి. ఇంజిన్ పెట్రోల్ లేకపోతే ఆ వాడ ఎలా కొనసాగుతూ. ఆ రోజుల్లో తెరచాప మీద నడిచే వాళ్ళు కాబట్టి గాలి లేకుండా అన్నాడు చార్ల్స్ స్పర్జన్. గాలి లేకుండా వాడ ఏ విధంగా ఉంటుందో, అలాగే సారం లేకుండా చెట్టు యొక్క కొమ్మలు ఏ విధంగా వాడిపోయి వడలిపోయి ఉంటాయో, అగ్ని లేకుండా బొగ్గులు ఏ విధంగా పనికి రాకుండా మిగిలిపోతాయో, అలాగా ఆత్మ లేనటువంటి వాడు శక్తిహీనుడు అని చార్ల్స్ స్పర్జన్ అంటాడు. నిజమే, దేవుని కార్యములు మన జీవితాల్లో జరగాలంటే దేవుని ఆత్మ చేత నింపబడిన వారమై ఉండాలని మనము జెకర్యా భక్తుని ద్వారా యేసుక్రీస్తు వారి మాటల్లోనూ మరి దైవజనులైనటువంటి చార్ల్స్ స్పర్జన్ మాటల్లో కూడా మనం తెలుసుకుంటాం. అందుకే యేసుక్రీస్తు వారు ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళక ముందు ఆయన చనిపోతారని తెలిసి శిష్యులు ఆందోళన పడుతున్నారు. ఏం జరిగిద్ది, ఏం చేయబోతున్నాం, మనకేం జరగబోతుందని. నిజంగానే యేసుప్రభు చనిపోయినప్పుడు చాలా భయంలో వారు జీవించారు. ఆయన తిరిగి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత కూడా వారు ఒక విధమైనటువంటి భయంలోనూ నిర్లిప్తతలోనూ మిగిలిపోయారు. కానీ అటువంటి సమయంలో యేసుప్రభు వారు ముందుగా వాగ్దానం చేసినట్లుగా వేరొక ఆదరణకర్తను ఎప్పుడైతే పంపించారో అప్పుడు శక్తిమంతులై గొప్ప శూర కార్యాలు వారు దేవుని కొరకు సాధించినట్లుగా మనం చూస్తాం. యేసుప్రభు వాగ్దానాన్ని మనం చూస్తాం. యోహాను రాసిన పత్రిక 14-16 వచనంలో, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అని యేసుక్రీస్తు వారు చెప్పారు. నేను తండ్రిని వేడుకుంటాను, వేరొక ఆదరణకర్తను ఆయన పంపిస్తాడు అని యేసుప్రభు వారు చెప్తా ఉన్నారు. ఆయన వెళ్ళిపోబోతా ఉన్నారు. ఈయన ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ వస్తాడా, ఆయన సంగతి ఏంటి, మన సంగతి ఏంటి, ఇలాంటి ఆలోచనలు చాలాసార్లు శిష్యుల్ని భయపెట్టినట్లుగా, భయభ్రాంతులుగా గురి చేసినట్లుగా మనం చూస్తాం. ఒకసారి ఒక ఆయన రోనాల్డ్ అమండ్సన్ అనేటువంటి వ్యక్తి, ఇతను ఎక్స్ప్లోరర్ అనమాట. ఆయా ప్రాంతాలు తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతూ ఆయన సౌత్ పోల్, నార్త్ పోల్ ఆ ప్రాంతాలకు వెళ్ళి చూశాడు. ఆ రోజుల్లో టెలిఫోన్లు ఇలాంటివేవి లేవు కాబట్టి
బతికున్నాడా లేదా, చచ్చిపోయాడా ఏంటనేది ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి తెలియదు. కాబట్టి ఒకసారి ఆయన నార్త్ పోల్‌కి వెళ్తున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే హోమ్ కమింగ్ పిజన్ అంటారు. అంటే ఆయన ఎక్కడికి తీసుకెళ్ళి వదిలిపెట్టిన ఆ పిజన్ లేదా ఆ పావురం తిరిగి ఇంటికి చేరుతదనమాట. అలాంటి పావురాన్ని తనతో పాటు ప్రయాణంలో తీసుకొని వెళ్ళాడు. నార్త్ పోల్‌కి చేరిన తర్వాత దాన్ని విడిచిపెట్టాడు. ఇంటి దగ్గర తన భార్య ఎదురు చూస్తుంది. ఎప్పుడొస్తాడా? ఆయన బ్రతికున్నాడా లేదా? నా భర్త బ్రతికున్నాడా లేదా? అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే ఆ యొక్క పిజన్ ఆ యొక్క గృహం మీదకొచ్చి వాలిందో, ఆ పిజన్ ఎప్పుడైతే చూసిందో భార్య చాలా సంతోషపడిందంట. ఎందుకంటే తను ఆ పిజన్ ద్వారా గ్రహించింది నా భర్త బ్రతికే ఉన్నాడని. నిజంగా యేసు ప్రభువారు వీళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికెళ్ళాడు? ఏమైపోయాడు? ఏంటి పరిస్థితి? నిజంగా ఆయన ఎళ్తానన్నాడు, వస్తానన్నాడు. ఇవన్నీ కూడా కరెక్టేనా? మన పరిస్థితి ఏంటి? ఇలాంటి ఆందోళనలో సందిగ్ధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న శిష్యులకు పరిశుద్ధాత్మ దిగి రావడం అనేది గొప్ప ఊరట, గొప్ప ఆదరణ అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు వారు అన్న మాట ఆదరణకర్త అనే మాట వాడారు పరిశుద్ధాత్మకు. సింపుల్‌గా అర్థం చేసుకోవాలంటే ఆదరణకర్త, ఆదరించేవాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. గ్రీక్ భాషలో పారాక్లిటోస్ అనే పదాన్ని వాడారు. ఆ మాటను మనం అర్థం చేసుకోవాలంటే ఒక విధంగా చెప్పుకోవాలంటే అడ్వకేట్, మన తరపున వాదించేటువంటి ఉత్తరవాది లేకపోతే లాయర్ అని మనం అనుకోవచ్చు. కౌన్సిలర్, మనకి ఆలోచన చెప్పేవాడు. అంతేకాకుండా హెల్పర్, మనకు సహాయం చేసేవాడు. ఈ పారాక్లిటోస్ అనేటువంటి మాటని పురాతన గ్రీకు సంస్కృతిలో 3 ప్రాముఖ్యమైన పద్ధతుల్లో ఉపయోగించేవారట. మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే గ్రీక్ మ్యారథాన్‌లో, అంటే ఈ మధ్య కాలంలో ఒలింపిక్ గేమ్స్ జరిగాయి కదా! అలాగా ఒలింపిక్ గేమ్స్‌లో మ్యారథాన్ అంటే చాలా కిలోమీటర్ల దూరం పరిగెడతారు. ఉదాహరణకి విశాఖపట్నం నుండి భీమిలి అనుకోండి, ఒక 25 కిలోమీటర్లు. నా 400 మీటర్స్, 200 మీటర్స్, 100 మీటర్స్ రేస్ కాదు ఇది. చాలా దూరం పరిగెత్తాలి. కానీ పరిగెత్తేటప్పుడు అంత దూరం మంచినీళ్ళు అయినప్పుడు మనకు మంచినీళ్ళు ఇవ్వడానికి ఒకరు కావాలి. వెనకబడిపోతున్నప్పుడు ప్రోత్సహించి వెన్నుతట్టి పదా నువ్వు పరిగెత్తగలవు, యూ కెన్ డూ ఇట్ అని ప్రోత్సహించేవారు కావాలి. ఒకవేళ కాలు పట్టేస్తే కాలుకి మసాజ్ చేసేవాళ్ళు కావాలి. అలాంటి ఒక వ్యక్తి ఉండేవాడంట పరిగెత్తేవానికి. అతన్నే పారాక్లిటోస్ అనేవారు. అందుకే ప్రభువు అంటారు, ఎప్పుడు కూడా మీతో ఉండడానికి వేరొక ఆదరణకర్తను తండ్రి పంపిస్తాడు, నేను వేడుకుంటాను అని చెప్తా ఉన్నారు. ఇంకొక సందర్భంలో పారాక్లిటోస్ అనే మాటని ఎలా వాడుతున్నారంటే యుద్ధంలో ఒక సైనికుడు ఒక చోటకు వెళ్తున్నప్పుడు తనతో పాటు ఇంకొకరిని పంపించేవారంట. ఎందుకు? శత్రువు ఒకవేళ మెరుపు దాడి చేసినప్పుడు అప్రమత్తం చేయడానికి అయి ఉండొచ్చు, అతనికి కావాల్సిన అవసరతలు తీర్చడానికి అయి ఉండొచ్చు, అతనికి ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో తనకు సహాయపడటానికి, తనని అవసరమైతే మోసుకురావడానికి, తనని ప్రోత్సహించి ముందుకు నడిపించడానికి ఎన్నో ఫంక్షన్స్ ఉంటాయి పారాక్లిటోస్. ఇంకొక యూసేజ్ ఏంటంటే ఫైలో అనేటువంటి ఒక రచయిత అంటాడు, యూదులు ఒకానొక సందర్భంలో అలెగ్జాండ్రియాలో ఉన్నటువంటి యూదులు తమ మీద ఉన్నటువంటి గవర్నర్ వారిని ఇబ్బంది పెడుతున్నాడని చక్రవర్తికి ఉత్తరం రాయాలనుకొని ఆ ఉత్తరాన్ని రాసి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుకున్నారంటే ఏంటంటే ఈ ఉత్తరాన్ని మంచి పారాక్లిటోస్కి ఇచ్చి పంపించాలి చక్రవర్తి దగ్గరికి అని మాట్లాడుకున్న విషయాన్ని ఫైలో అనే రచయిత రాస్తాడు. నిజంగా వాళ్ళు మాట్లాడుకునే దేని గురించి అంటే మంచి న్యాయవాది మనకు కావాలి, మన తరపున వాదించేవాడు కావాలి, మంచి అడ్వకేట్ కావాలి. పారాక్లిటోస్ అంటే మన తరపున వాదించేవాడు. బైబిల్లో మనం మాట చూస్తాము, దేవుని ఆత్మ చెప్పనసఖ్యమైనటువంటి మూల్గులతో మన కొరకు మూల్గుచు మొరపెడుతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో అన్నమాట మనం లేఖనాల్లో మనం చూస్తాం. కనుక ఇలాంటి స్నేహితుడు మనకు తోడుగా ఉండేటువంటి ఆత్మను ప్రభువారు మనకు అనుగ్రహించినప్పుడు మనం ఆత్మ చేత నడిపించబడలేకపోతే చాలా బలహీనులుగా మనం మిగిలిపోతాం. బిల్లీ గ్రహం గారు అంటారు, ద హోలీ స్పిరిట్ ఇల్యూమినేట్స్ ద మైండ్స్ ఆఫ్ పీపుల్, మేక్స్ us yearn for God and take spiritual truth and make it understandable to us అంటారు. బిల్లీ గ్రహం గారు చెప్పే మాట, పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క మనస్సులను వెలిగిస్తాడు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి. మనం దేవుని కొరకు తప్పించేలాగా చేస్తాడు పరిశుద్ధాత్ముడు. అంతేకాకుండా సత్యాన్ని మనము అర్థం చేసుకొని దాన్ని మన జీవితాల్లో అవలంబించేటట్లుగా ఆయన సహాయం చేస్తాడనేది బిల్లీ గ్రహం గారు చెప్పినటువంటి మాట. కనుక ప్రభువారు అంటారు, నేను తండ్రికి మొర్ర పెడతాను, ఆయన వేరొక ఆదరణకర్తను మీకు పంపిస్తాడు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటారు. అపోస్తలుడైన పౌలు కూడా ఏమని చెప్తాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి 21 వరకు నేను మీ కొరకు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాను అని, వారు ఏ విధంగా అంతరంగ పురుషుని యందు బలపడాలో ఆ విషయమై ప్రార్థన చేస్తున్నానని అపోస్తలుడైన పౌలు చెప్తాడు. ప్రియులారా, ఆ మాట మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 15వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో మనకు కనిపిస్తుంది, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచునట్లుగా నేను ప్రార్థన చేస్తున్నాను అని అంటాడు. అంతరంగ పురుషుని యందు శక్తి. బయట మనము ఎంత బలగం ఉన్నా,
మనం లోపల బలహీనంగా ఉంటే మనము శ్రమ వచ్చినప్పుడు నిలబడలేము. ఒక పెద్ద చెట్టు ఒక ప్రాంతంలో ఉండేదంట, ఒక పట్టణంలో చాలా పెద్ద చెట్టు. ఈ పెద్ద చెట్టుని నరకాలంటే ఈ రోడ్డుకి అడ్డంగా ఉంది, దీన్ని తీసేయాలంటే ఎలాగానే మున్సిపాలిటీ వాళ్ళు చాలా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇది చాలా కష్టమే అనుకునే పరిస్థితిలో చిన్న ఈదురుగాలి వచ్చి అది పడిపోయిందంట. ఏంట్రా అని చూస్తే లోపలంతా డొల్ల. బయట పెద్ద చెట్టు కానీ లోపల డొల్ల. లోపల పురుగులు తినేయడం వల్ల ఆ చెట్టు బయటికి గంభీరంగా కనిపించింది కానీ చిన్న ఈదురు గాలికి పడిపోయినట్లుగా మనకు తెలుస్తా ఉంది. చాలా సార్లు అంతరంగ పురుషుడు బలహీనంగా ఉండబట్టి బయట నుండి శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, సందేహాలు వచ్చినప్పుడు, లేకపోతే పాపం మన ముందు నిలబడినప్పుడు మనం పడిపోయే స్థితిలో మనం ఉంటాము. కానీ అంతరంగ పురుషుని యందు బలము మనం కలిగి జీవించాలంటే మన ఆత్మలో దేవుని ఆత్మ ద్వారా మనం బలవంతులం కావాలి అన్నమాట మనం చూస్తాం. డిఎల్ మోడీ గారు కూడా అంటారు ఒక మాట, ద వరల్డ్ హ్యాస్ యెట్ టు సీ వాట్ గాడ్ విల్ డూ విత్ అ మ్యాన్ ఫుల్లీ కాన్సిక్రేటెడ్ టు హిమ్. దేవుని కొరకు సంపూర్ణంగా సమర్పించబడిన వ్యక్తి ఏం చేయగలడో అలాంటి వ్యక్తిని ఇంకా ప్రపంచం చూడాలి అంటాడు. నేను అలాంటి వానిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నానని కూడా డిఎల్ మోడీ గారు అంటారు. ప్రియులారా, మనము అలాంటి శక్తిమంతులం కావాలంటే దేవుని ఆత్మ చేత నడిపించబడే వారంగా మనం ఉండాలి. అందుకే జెరుబ్బాబేలు అయ్యో నేను ఇది చేయగలనా అనుకుంటున్న సమయంలో దేవుడు మాట్లాడతాడు జకర్యా భక్తుని ద్వారా, అయ్యా జెరుబ్బాబేలు, శక్తి చేతనైనను బలం చేతనైనను కాక నా ఆత్మ చేతన ఇది జరుగుతుందయ్యా అని చెప్తున్నాడు. అంతేకాకుండా తర్వాత అంటాడు, గొప్ప పర్వతమా జెరుబ్బాబేలును అడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమివి అగుదువు అని దేవుడు జెరుబ్బాబేలు ముందున్నటువంటి గొప్ప పర్వతం గురించి చెప్తున్నాడు. అది సైరస్ కావచ్చు, అది శత్రువులు కావచ్చు, అది ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అది తన అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మన్యూనత, బలహీనత కావచ్చు. దేవుడు అంటున్నాడు, అది ఎంత గొప్ప పర్వతమైనా నేను దానికంటే గొప్పవాడినో దాన్ని చదును చేసేస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియులారా, ఈ సమయంలో మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు కానీ దేవుడు నీవే స్థితిలో ఉన్నా ఆయనను కోరినప్పుడు ఆయన ఆత్మను అనుగ్రహించి ఆత్మ ద్వారా కార్యమును సాధించగలిగిన వాడు అని ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మన జీవితాలు ప్రభువుకు సమర్పిద్దాం. ప్రభువా, నా వల్ల కాదు, కీర్తనకారుడు చెప్పినట్లుగా ఎక్కలేనంత ఎత్తైన కొండను నన్ను ఎక్కించు ప్రభువా అన్నట్టు మనం ప్రభువుని వేడుకుందాం. ప్రభు, ఈ కొండ నేను దాటలేకపోతున్నాను, దీన్ని ఎక్కలేకపోతున్నాను, దీన్ని సాధించలేకపోతున్నాను, నా జీవితంలో దీన్ని విడిచిపెట్టలేకపోతున్నాను. ప్రభువా, నా జీవితంలో నీ కార్యాన్ని నేను చేయలేకపోతున్నాను, నేను బలహీనంగా ఉన్నాను. ప్రభువుని వేడుకున్నప్పుడు ప్రభువుని అడిగినప్పుడు ప్రభు నీ ఆత్మను అనుగ్రహించి ఆత్మ చేత ఈ కార్యం జరిగించన్నప్పుడు దేవుడు దాన్ని జరిగించడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు కానీ నీవు చూస్తున్నావు. ప్రతి ఒక్కరిని చూసే దేవుడవు అయ్యా. వారి యొక్క బలహీనత, వారి యొక్క ఆత్మన్యూనత, వారి యొక్క నిరుత్సాహము, నిరాశ సమస్తము చూస్తున్న దేవుడు, వారి యొక్క సవాళ్ళు చూస్తున్న దేవుడవు. వారిని బలపరచండి ప్రభువా. నీ ఆత్మ చేత వారి జీవితాల్లో జరగవలసిన కార్యమును మీరు జరిగించి దీవించమని యేసు దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం సదాకాలం మనందరికి తోడై కాపాడును గాక.